మీకు ఎవరైనా బాగా తెలిసిన కార్పెంటర్స్ ఉంటే వాళ్ళతో కూడా మీరు చేయించుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి ప్లెయిన్ బాక్స్ దొరుకుతుంది. ఇది ప్లెయిన్, ఓకే, ప్లెయిన్ బాక్స్ దొరుకుతుంది. దీనికి ఏంటి అంటే మనం ఫ్రేమ్ చేయించుకోవాలి. ఓకే, ఫ్రేమ్ చేయించుకుంటే అప్పుడు మనకి కరెక్ట్ గా ఫ్రేమ్ చేయించుకోవాలన్నమాట. సో మనకి ఫ్రేమ్ తో అయితే ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తుంది. సో ఈ బాక్స్ అయితే నేను వేరే ఇన్స్టా పేజ్ నుంచి తెప్పించుకున్నానండి. ఇది కాస్ట్ బాగా ఎక్కువ పడింది నాకు. ఈ బాక్స్ కాస్టే ఇంచుమించు 800 పడింది. నెక్స్ట్ కొరియర్ ఛార్జెస్ వచ్చి ఇవి ఎక్కువ చెన్నై నుంచి అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మనం. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ గ్లాస్ ఫ్రేమ్స్ కానివ్వండి, యాక్రిలిక్ ఫ్రేమ్స్ వీటి గురించే చెప్పి కొరియర్ ఛార్జెస్ 300-350 దాకా తీసేసుకుంటారు. ఓకే, సో ఇవి చూసి నేను తర్వాత నేను మా ఇంట్లో సేమ్ అదే టైప్ లో మా ఇంట్లో కార్పెంటర్ వర్క్ అవుతుంటే వాళ్ళతో నేను చేయించాను అనమాట. ఓకే, సో ఇది బాక్స్ మనకి ఫ్రేమ్ తోటి అయితే ఇలా వస్తుంది. ఫ్రేమ్ ఇలా ఉంటుంది. మనకి కొన్ని ఇవి ఇలా అటాచ్ చేసుకోవచ్చు, లేదు సపరేట్ గా కూడా ఉంటాయి వస్తుంది. ఓకే, సో ఇంకొకటి ఫ్రేమ్, ఈ బాక్స్ ఫ్రేమ్ ఎలా వస్తుందో చూపిస్తాను. నేను మీకు పంపించే బాక్స్ అయితే ఇది బాక్స్ అండి. దీనికి గ్లాస్ ఫ్రేమ్ ఇలా వస్తుంది. గ్లాస్ అంటే గ్లాస్ పైన పెట్టింది గ్లాస్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ గ్లాస్ ఇలా వస్తుంది. దీనిపైన ఇది ఫ్రేమ్. మనం ఈ ఫ్రేమ్ ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ మనకి స్క్రూస్ వస్తాయి. ఓకే, ఈ స్క్రూలతో మనం లాక్ చేసేస్తాం. కిరణ్మయ్య గారు, మీరు వైట్ బాక్స్ తీసుకున్నారు కదా, ఆ బాక్స్ కి మీరేం చేయొచ్చు అంటే ఫోటో ఫ్రేమ్స్, మనకి లామినేషన్ ఫోటో ఫ్రేమ్స్, దేవుడి ఫ్రేమ్స్ అవి చేయించుకుంటారు కదా. ఇది దేవుడి ఫోటో ఫ్రేమ్స్ చేసే పైన ఫ్రేమ్ లాంటిదే. ఓకే, సో మీరు ఆ బాక్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి నాకు ఇలా కావాలి, పైన ఇలా గ్లాస్ వచ్చి ఇలా ఫ్రేమ్ చేయడం అవుతుందా అని అడగండి. ఓకే మ్యామ్. లేదు అన్నారు అనుకోండి, మీరు ఏం చేయొచ్చు అంటే మనకి ఇవి ఈ షీట్స్ ఉంటాయి కదా, నేను చెప్తాను అదేం షీట్. ఈ షీట్ నేమ్ ఏంటండి జ్యోతి గారు? మనం డాల్ మేకింగ్ లో మనం జ్యువెలరీ పెట్టడానికి దానికి వాడతాం కదా, ఓహెచ్పి షీట్ మ్యామ్. అంటే నేను టెంపరీగా చెప్తున్నాను. ఓకే మ్యామ్. ఓహెచ్పి షీట్ ఉంటుంది కదా, అంటే ఇంట్లో మీరు ఓన్ గా చేసుకున్న బాక్స్ అంటే మన బాక్స్ ని మనం వాల్ కి పెట్టుకోవడానికి పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. టెంపరీగా ఏం చేయొచ్చు అంటే ఆ ఓహెచ్పి షీట్ ని ఆ సైజ్ కి కట్ చేసుకుని మనం ట్రాన్స్పరెంట్ టేప్ వేసుకుని అంతవరకు పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. మీకు ఫ్రేమ్ ఎవరు చేయలేదు అని అనుకుంటే మీరు వర్క్ ఫినిష్ చేసుకోవడానికి అంతవరకు చేసి పెట్టుకోవచ్చు. మీకు ఎవరైనా వర్క్ చేస్తాము అంటే దానికి గ్లాస్ ఫ్రేమ్ కానీ యాక్రిలిక్ ఫ్రేమ్ కానీ. యాక్రిలిక్ అంటే మనకి ప్లాస్టిక్ గ్లాస్ లా వస్తుంది కదా, అది ఇది మనకి గ్లాస్ అంటే బ్రేక్, అది అన్బ్రేక్. ఓకే, ఓకే, సో మీకు అదైతే అది, ఇదైతే ఈ రెండు ఇప్పుడు మనకి అవైలబుల్ గా దొరుకుతున్నాయి. సో మీకు ఏది కావాలంటే అది ఫ్రేమ్ చేయించుకోవచ్చు. ఓకే మ్యామ్. ఓకే, మిగిలిన వాళ్ళు మీరు కూడా ఒకవేళ బాక్స్ నేను కావాలంటే పంపిస్తాను. మీకు ఎవరికైనా కాదు, ఇలా మా కార్పెంటర్స్ ఎవరైనా తెలుసు, మేము చేయించుకుంటాము, ఈ అవుట్లైన్ చేయించుకుని ఇలా ఫ్రేమ్ చేయించుకుంటాము అంటే ప్రాసెస్. ఓకే, సో బాక్స్ గురించి ఒక ఐడియా వచ్చిందండి. మ్యామ్, కార్పెంటర్ తో చేయించుకోవాలంటే సైజెస్ మన ఇష్టమా మ్యామ్? ఏదైనా మన ఇష్టం. అంటే జనరల్ గా ఏంటంటే 9x10 కానీ 9x12 కానీ 10x12 కానీ ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే, అది మామూలు వుడ్డేనా మ్యామ్?
కాదండి, MDF షీట్స్. MDF అది ఎంఎం ఇంకా ఉంది మ్యామ్, మీరు ఇప్పుడు పెట్టుకోండి. ఇది 5 mm ఉంటుందండి. ఇది 5 mm కానీ 6 mm కానీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ MDF లో అన్ని చోట్ల దొరకట్లేదు. ఓకే మ్యామ్. ఓకే, సో ఇది 9x12 కానీ 10x12 కానీ. ఇది జనరల్ గా చేసే సైజ్ 9x9 ఉంటుంది. 9x9 అంటే మనకి స్క్వేర్ షేప్ వస్తుంది. 9x12 అంటే ఇలా కొంచెం రెక్టాంగులర్ షేప్ వస్తుంది. 9x9 అంటే స్క్వేర్ షేప్ కన్నా రెక్టాంగులర్ షేప్ బాగుంది. ఓకే, సో సైజెస్ అయితే నెక్స్ట్ వచ్చి ముందు దీనికి లైటింగ్ పార్ట్ చెప్పేస్తాను, ఒకసారి చూడండి. లైటింగ్ పార్ట్ వచ్చేసరికి మనము ఇవి కార్క్ లైట్స్ అంటారు, కార్క్ లైట్స్ యూజ్ చేస్తాం. ఒక్క నిమిషం మీకు వేరే లైట్ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇదిగోండి, ఇది పార్క్ లైట్ అంటే ఇది. సో మనకి ఇక్కడ దీనికి స్విచ్ ఉంది. సో మాక్సిమం చాలా మంది దీంట్లో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే ఇది కార్క్ లైట్ మనకి 40 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ లో కూడా సేమ్ ప్రైస్ అయింది, ఆఫ్లైన్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది, 40-50. ఓకే, సో దీనికి మనకి ఇక్కడ బటన్ వస్తుంది. ఈ బటన్ కూడా 3 వేరియేషన్స్ ఉంటుంది. ఒకటి కంటిన్యూస్ గా వెళ్ళటము, ఇంకొకటి బ్లింక్ అవ్వడము, అలా. వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఇదే బటన్ లో మనం ఒకసారి ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది, ఇంకొకసారి ఇలా, ఇంకొకసారి ఇలా, ఇలా వస్తుంది. దీన్ని మనము ఈ బాక్స్ లో సెట్ చేస్తాం. ఇది మనకి ఎలా వస్తుంది, ఇలా రోప్ ఫామ్ లో వస్తుంది. ఇలా ఇలా రోప్ లా వస్తుంది. దీన్ని ఏంటి అంటే మన బాక్స్ సైజుకి తగ్గట్టు మనం ఇప్పుడు చూడండి తాడుని ఇలా ఇలా మడత పెట్టేస్తాం కదా, సో అలా సేమ్ అదే మనకి ఎంత లెంగ్త్ కావాలో అంత లెంగ్త్ చూసుకుని దీన్ని ఇక్కడ చూడండి నేను స్టిచ్ చేసి కనిపిస్తుందో మీకు. కనిపించిందండి? సో స్టిచ్ చేసి దీన్ని ఇదే మనకి సింగిల్ ఈ ఎక్కువ మెలికలు పెట్టిందంతా లోపలికి వచ్చేస్తుంది. ఈ సింగిల్ రోప్ ని తీసుకొచ్చి కార్క్ లైట్ ని మనం ఇలా సైడ్ ని స్టిక్ చేస్తాం. 2-వే టేప్ తో కానీ ట్రాన్స్పరెంట్ టేప్ తో కానీ ఇలా సైడ్ ని స్టిక్ చేస్తాం. ఓకే, ఇది మనం ఓన్ గా చేసి యూజ్ చేసుకోవడం. ఓకే, ఈ లైట్ ఇది కాకుండా మీరు ప్రొఫెషనల్ గా చేయాలి, సేల్ చేయాలి, బాక్సెస్ సేల్ చేసే పర్పస్ లో చేయాలి అంటే మనకి ఇలా LED రోప్స్ ఉంటాయి. ఇలా LED రోప్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి బయట ఎలక్ట్రికల్ షాప్ లో దొరుకుతాయి. ఈ రోప్స్ ఇప్పుడు మన సీలింగ్ వర్క్ కూడా ఇలాంటి రోప్సే కదా పెడుతున్నారు. ఓకే, దీనికి ఏంటంటే మీరు ఆ షాప్ కి వెళ్తే నాకు ఇలా కావాలి, నేను మీకు ఫోటో పెడతాను, ఫోటో చూపించండి. ఇది అడాప్టర్ ఇది. ఓకే, ఈ రోప్ కి అడాప్టర్ జాయిన్ చేసి మనకి ఇలా కనెక్షన్ లాగా వైర్ ఇస్తారు ప్లగ్ లో పెట్టుకుని. ఈ కార్క్ లైట్ కి అయితే మనకి ఇది అవసరం లేదు, వేరే ఏమి ప్లగ్ కరెంట్ పాయింట్ ఏమి అవసరం లేదు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కాసేపు అలా వేసి ఇచ్చామనుకోండి. ఇది కాకపోతే బ్యాటరీ కదా, బ్యాటరీ మన వాచెస్ లో వాటిలో చిన్న బ్యాటరీస్ ఉంటాయి చూసారా, ఆ బ్యాటరీస్ మనం అయిపోతే రీప్లేస్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మనం ఓపెన్ చేసుకునే ఫ్రేమే కాబట్టి
ఇది ఎప్పుడైనా అయిపోయింది అనుకోండి, తీసేసి మనం కొత్తగా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బ్యాటరీ అయిపోయినా కూడా వేసుకోవచ్చు. ఇది ప్లగ్ పాయింట్ కావాలి అంటే మనకి స్విచ్ బోర్డ్ దగ్గర ప్లగ్ పాయింట్ దగ్గర హ్యాంగ్ చేసుకోవాలి. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ కార్కి అయితే ఇది మనకి ప్లగ్ పాయింట్ పెడితే ఇది మనకి ఎలా వెలుగుతుందో చూస్తాం. కాకపోతే ఇది కొంచెం మనకి బడ్జెట్ ఎక్కువ ఉంది. వెలగట్లేదేంటి? నిమిషం ఇక్కడ వెలగట్లేదు. ఇక్కడే ఉందండి. ఆడిపోతాయేమో మొత్తం. ఇదిగోండి మనకి లైటింగ్ ఇలా వస్తుంది. సో కాకపోతే దానికన్నా ఇది లైటింగ్ చాలా ఎక్కువ ఉంది. ఓకే, మనం దీన్ని ఏం చేయాలి, ఈ బాక్స్ కి ఈ చిన్నది సరిపోతుంది అంటే ఈ పైన ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, లేదు అంటే ఇలా మనం ఈ 3 సైడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ లైటింగ్ కావాలి అని. సో దీంట్లో కూడా మనకు కలర్స్ ఉంటాయి, అలా ఉంటాయి కదా. ఓన్లీ రెడ్ కలర్ వచ్చేదాకా, ఇంట్లో వచ్చేదాకా, వైట్ వచ్చేదాకా అలా ఉంటాయి. సో దాన్ని మీకు నచ్చింది మాక్సిమం ఈ కొంచెం పీస్ సరిపోతుంది, లైటింగ్ సరిపోతుంది. సో లేదు మీకు నచ్చితే కావాలంటే 3 సైడ్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? లైటింగ్ పార్ట్ క్లియర్ అయిందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కనెక్షన్ ఎలా పెట్టడం మ్యామ్? అంటే బయట నుండా లోపల నుండా మ్యామ్? ఎవరండి అడిగేది? కిరణ్మయ్ మ్యామ్. ఇది ఇప్పుడు మనం సెట్ చేస్తాం కదా, ఇందాక చూడండి మన దీన్ని ఇక్కడ మనం హోల్ పెట్టుకోవాలి. ఓకే, ఇదైతే హోల్ పెట్టాలి. హోల్ పెట్టి హోల్ నుంచి దీన్ని బయటకు తీసుకొస్తాము. ఈ అడాప్టర్ ని ఈ సైడ్ ని స్టిక్ చేస్తాం. ఇప్పుడు ఇదైతే ఎలా అయితే స్టిక్ చేసామో అలా స్టిక్ చేస్తాం. ఓకే, లేదు అంటే ఇంత పీస్ కట్ చేసుకుని ఇప్పుడు ఈ కనెక్షన్ ఉంది చూసారా, ఈ వైర్లు మనం ఇలా పెట్టేసి మనం బాక్స్ క్లోజ్ చేసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, నలగదు, కొంచెం గ్యాప్ ఉంటుంది. ఓకే మ్యామ్. సో దీన్ని జాగ్రత్తగా ఇలా కనిపిస్తుంది. ఎస్ మ్యామ్. ఈ వైర్స్ మనం ఇలా జాగ్రత్తగా ఈ ట్రాన్స్పరెంట్ టేప్ వేసి ఇలా జాగ్రత్తగా సెట్ చేసేసుకున్నా కూడా పర్లేదు. అంటే దానిపైన మళ్ళీ గ్లాస్ పెట్టొచ్చు కదా మ్యామ్? ఏం కాదు కదా? పెట్టచ్చు, ఏం కాదు. అంటే ఫ్రేమ్ కి దీనికి కొంచెం గ్యాప్ ఉంటుంది, మనకి 1 mm 2 mm గ్యాప్ ఉంటుంది. వైర్ కూడా అంతే ఉంటుంది కదా. ఎస్ మ్యామ్. పర్లేదు. అంటే మనకి నలగట్లేదు వైరు అనుకుంటే మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ వైర్ నలుగుతోంది, ఇబ్బంది అవుతుందేమో అనుకుంటే జస్ట్ కార్పెంటర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక హోల్ చేయించుకుంటే సరే. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఇంకెవరికైనా డౌట్ ఉందండి ఏదైనా? మ్యామ్ సైడ్ కి ఏమో హుక్స్ లాగా ఉన్నాయి చూడండి మేడం, అది ఒక్కసారి చెప్పండి. ఇవ్వండి అవి మ్యామ్. ఇవి నేను మీకు ఫ్రేమ్ చూపించాను కదా ఇందాక, పైన ఫ్రేమ్ విడిగా పెట్టాం కదా. ఆ ఫ్రేమ్ మనకి దీనికి మీకు ఫస్ట్ బ్లాక్ బాక్స్ చూసినప్పుడు ఫ్రేమ్ ఇలా ఓపెన్ చేసినా దానికి అటాచ్ అయ్యి ఉంది, అవునా? ఇది దీనికి ఏంటి, ఫ్రేమ్ విడిగా వచ్చింది, గ్లాస్ పెట్టి పైన ఫ్రేమ్ పెట్టాం. ఆ ఫ్రేమ్ పైన మనకి ఇక్కడ ఈ సైడ్స్
పెట్టుకుని మనం స్క్రూ టైట్ చేసుకోవాలి. ఓకే. ఆ ఫ్రేమ్ లోకి స్క్రూ పెట్టి మనం టైట్ చేసుకుంటాం అంతే, ఫ్రేమ్ సెట్ అవ్వడానికి. మనకి చూడండి నార్మల్ ఫొటోస్ కి దేవుడి ఫొటోస్ కి వాటికి వెనకాల మనకి ఇలా సైడ్ కి జరుపుకునేవి చిన్న చిన్న హ్యాండ్స్ ఉంటాయి, ఆ టైప్ లో అన్నమాట. మనం ఇలా స్క్రూ సెట్ చేసుకుంటాం అది. ఓకే, నేను ఇది గ్రూప్ లో కూడా ఫోటో పెడతాను. మీరు ఈ ఎలక్ట్రిక్ షాప్ కు వెళ్ళి ఈ రోప్స్ వీటి కనెక్షన్ కావాలి, ప్లగ్ కావాలి అంటే వాళ్ళు మీకు చెప్తారు. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందండి దీంట్లో? సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ బాక్స్, మనం వుడెన్ బాక్స్ చేయించుకుంటాం. సో సైడ్స్ మనకి వుడెనే కనిపిస్తుంది, కొన్నిటికి వైట్ ఉంటుంది, కొన్నిటికి లేదంటే గ్రీన్ ఉంటుంది. అలా ఆ వుడ్ కాకుండా మనం ఒక బాక్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఒక రూమ్ లా కానీ బెడ్రూమ్ థీమ్ అవ్వనివ్వండి, దీంట్లో మనం బెడ్రూమ్ థీమ్ చేసుకోవచ్చు, లివింగ్ రూమ్ థీమ్ చేసుకోవచ్చు. లేదు ఒక ఆఫీస్ సెట్ చేయాలి అంటే ఆఫీస్ లాగా సెట్ చేసుకోవచ్చు. ఆఫీస్ అంటే ఏంటి, సంథింగ్ ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు సంథింగ్ వాళ్ళు మేనేజర్ పొజిషన్ లో కానీ అలాంటి వాళ్ళకు మీరు వాళ్ళకి గిఫ్ట్ చేయాలనుకున్నారు వాళ్ళ ఆఫీస్ లో పెట్టుకోవడానికి, అప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళ ఆఫీస్ లో ఇలా వెనకాల వచ్చేలాగా సెట్ చేసుకుని ఇక్కడ ఆఫీస్ టేబుల్ ఒకటి, లేదు సంథింగ్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఫ్రంట్ ఆఫీస్ టేబుల్ ఎలా అయితే ఉంటుందో అదే టేబుల్ మీరు వాళ్ళ స్కూల్లో కానివ్వండి, ఆఫీస్ లో కానివ్వండి, ఆ టేబుల్ ఎలా ఉందో మీరు తీసి సేమ్ అలానే మన ఫోమ్ బోర్డ్ తో కట్ చేసి సేమ్ అలానే మీరు ఇక్కడ రీక్రియేట్ చేస్తారు. ఇప్పుడు వుడెన్ తో పెద్దది ఎలా చేస్తున్నారు సేమ్ అలానే మనం ఈ ఫోమ్ బోర్డ్స్ తోటి అవే కటింగ్స్ మనం తీసుకుని ఫోమ్ బోర్డ్ లో మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి చూపిస్తాను, టీవీ యూనిట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది లాస్ట్ క్లాస్ లో చేస్తాను. ఇది మీకు ఫోమ్ బోర్డ్ అని తెలుస్తుందా? నో మ్యామ్. సో ఎదర నేను సన్ గ్లాస్ పెట్టాను, సన్ గ్లాస్ తో చేయించాను ఈ టేబుల్. ఓకే, సో ఇలా సన్ గ్లాస్ తో సారీ మనకి అలా సన్ గ్లాస్ లుక్ రావడానికి ఇలా చేస్తాం. ఇది టీవీ. ఓకే, ఈ సైడ్ స్పీకర్స్. సో టీవీ దగ్గర నేను కపుల్ హ్యాండ్స్ పెట్టింది ఒక చిన్నది ఇది పెట్టాను. ఇక్కడ చూడండి, కపుల్ పోస్టర్ ఉన్నది ఒకటి వాల్ పీస్ లాగా, డెకరేటివ్ పీస్ లాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ రిమోట్స్ ఉన్నాయి, టీవీ రిమోట్, సిడి ప్లేయర్, ఈ స్పీకర్స్ రిమోట్. ఇది మీకు టీవీ యూనిట్ లా కనిపిస్తుందా లేదా? ఇలానే మీరు ఏది లేదు మీ హాల్లో టీవీ ఉంది, సేమ్ మీకు అక్కడ టీవీ యూనిట్ ఎలా ఉందో మీరు అలానే చేసుకోవచ్చు, వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేలాగా అలా చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు మీకు చెప్పినట్టు ఆఫీస్ టేబుల్ అంటే మొత్తం మనకు వుడెన్ లుక్ వచ్చి ఫ్రంట్ అంతా టేబుల్ లా వస్తుంది, పైన మీకు ఏంటి అక్కడ సిస్టమ్ ఉంటుంది, పక్కన ఫైల్స్ ఉంటాయి, ఒక దాంట్లో ఒక పెన్ హోల్డర్ లో పెన్సిల్స్ అలా ఉన్నట్టు అన్ని అలా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎలా బుక్స్, దాని మీద కొన్ని బుక్స్, కొన్ని ఫైల్స్ ఉన్నట్టుగా ఎలా కావాలంటే అలా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అది రిమైనింగ్ అసలు మీరు ఈ షాడో బాక్స్ నేర్చుకోవడం ఏంటంటే అసలు అవుట్పుట్ మనం ఎలా చేస్తాము ఏంటి అనేది ఒక ఐడియా కోసం. సో రిమైనింగ్ క్రియేషన్ అంతా అది మీ క్రియేటివిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఏది చేయాలంటే అది చేయొచ్చు, అది రీక్రియేట్ చేయొచ్చు. ఈవెన్ మన కిచెన్ కూడా రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిచెన్ యూనిట్ ఉంది, క్యాబినెట్ ఉంది. సో అలా పెట్టుకుని ఆ డిజైన్ లో జస్ట్ మనకి ఈ ఫోమ్ కోట్ ఆ షేప్ లో కట్ చేసి పెడతాం. దాని మీద పెట్టేవన్నీ అయితే మన దగ్గర మీనియేచర్ ఐటమ్స్ అయినా ఉండాలి, లేదు మీనియేచర్ ఐటమ్స్ లేవు, ఏం చేయొచ్చు, సేమ్ మన అదే మీకు ఏ పిక్చర్ అయితే కావాలి. ఇప్పుడు సపోజ్ నాకు చిన్న టెడ్డీ బేర్ పెట్టాలనుకుంటున్నాను, దీని మీద ఒక టెడ్డీ బేర్ పెట్టాలి, నా దగ్గర చిన్న చిన్న టెడ్డీ బేర్స్ లేవు. సో ఆ టెడ్డీ బేర్ ప్రింట్అవుట్ మనం ఒక ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది చిన్న బొమ్మలా కనిపిస్తుందా మీకు? నేను ఒక చిన్న కపుల్ది ఒక
డెకరేటివ్ పీస్ పెట్టినట్టుందా? కనపడతాను. కానీ అది డెకరేటివ్ పీస్ కాదు, అది పీస్ కాదు నేను పెట్టింది. జస్ట్ ప్రింట్అవుట్ తీసుకున్న దాన్ని ఫోమ్ బోర్డ్ కి స్టిక్ చేసి పెట్టాను అంతే. ఐడియా బాగుంది. ఇదిగో ఇది మన బెడ్రూమ్స్ లో ఉండే షెల్ఫ్. ఓకే, చేశారండి లేకపోతే అట్లా కూడా అమ్ముతారా? ఇవి మనం చేసిందేనండి. మీ బెడ్రూమ్ లో మీ ఇంట్లో ఎలాంటి షెల్ఫ్స్ ఉంటాయో మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. సో ఇప్పుడు టీవీ యూనిట్ ఫ్రంట్ చూసారు కదా, ఇది బ్యాక్ చూడండి. ఇవన్నీ మనం స్టిక్ చేసి మనం చేసి, ఈవెన్ ఈ స్పీకర్స్ కూడా ఇదేం స్పీకర్స్ కాదు, నా దగ్గర ఏ స్పీకర్స్ లేవు. ఆ ప్రింట్అవుట్ ని నేను ఈ ఫోమ్ బోర్డ్ కి స్టిక్ చేస్తాను. సన్ గ్లాస్ అంటే సన్ గ్లాస్ అంటే ఏం లేదండి, మనం ఇంట్లో జనరల్ గా కబోర్డ్ వర్క్ కి సన్ గ్లాస్ అంటే ఇవి ఎప్పుడు టేబుల్స్ వార్డ్రోబ్స్ కట్టించుకుంటారండి? అదే వార్డ్రోబ్స్ కి టేబుల్స్ కి మనం ఒరిజినల్ గా కబోర్డ్స్ పెట్టించుకుంటాం కదా సన్ గ్లాస్, అలా ఇది సన్ గ్లాస్ కాదు. నేను ఆ కబోర్డ్స్ కి యూజ్ చేసే ముక్క తీసుకొచ్చి నేను అంటించలేదు. అదే సన్ గ్లాస్ డిజైన్ తో ఉన్నది ప్రింట్అవుట్ తీసుకున్నాను. ఆ ప్రింట్అవుట్ ని ఫోమ్ బోర్డ్ కి స్టిక్ చేస్తాను అంటే నేను ఇక్కడ సన్ గ్లాస్ ఈ డిజైన్ పెట్టుకున్నాను. మీకు లైట్ కలర్ అయిపోయింది, మీకు నచ్చలేదు, మీకు డార్క్ కలర్ కావాలి, మీరు డార్క్ కలర్ ప్రింట్అవుట్ తీసుకుంటారు. మీకు ఈ వుడెన్ టెక్స్చర్ నచ్చింది, మీరు ఇలాంటిది కట్ చేసుకుని చేసుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్, సో ఆఫీస్ అన్నాము, ప్రిన్సిపల్ అన్నాము. మరి ఆ ప్రిన్సిపల్ ని ఒక చైర్ లో కూర్చోబెట్టాలి కదా. అండి బాగుంది. ఇది కూడా అంతేనండి, బోర్డు కట్టించారా వెనకాల? ఇది అతికించింది కాదండి, మొత్తం మనం చేసింది. అవునా, బాగుంది. ఓకే, సో ఇలాంటి వాటిలో పెట్టాలి అంటే ఇప్పుడు నేను ఇది జస్ట్ ప్రింట్అవుట్, అవునా? మరి ఒక అతను కూర్చున్నది ప్రింట్అవుట్, జస్ట్ ఒళ్ళో ల్యాప్టాప్ ఉంది ప్రింట్అవుట్. నేను దీన్ని జస్ట్ ఇలా స్టిక్ చేస్తాను. ఇది చూడడానికి ఎలా ఉంది? సేమ్ ఇప్పుడు మనం ఇది షాడో బాక్స్ లో పెట్టామనుకోండి, అతను కూర్చున్నట్టే ఉందా? అవును మ్యామ్. అంటే ఇప్పుడు మనం ఈ చైర్ చేస్తాం, మీరు సంథింగ్ ఒక పర్సన్ దీంట్లో కూర్చున్నట్టు మీకు కావాలి అంటే వాళ్ళు కూర్చున్న ఫోటో తీసుకోవాలి. మనం నుంచున్న ఫోటో తీసుకెళ్లి దీని దగ్గర పెట్టామనుకోండి, వాళ్ళు చేతే కూర్చోడానికి ఆలోచిస్తున్నట్టు కూర్చున్నట్టు ఉండదు కదా. సో అంటే మనం తీసుకునే పిక్చర్స్ కూడా రిలవెంట్ పిక్చర్స్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు చైర్ కూడా ఫోమ్ బోర్డుతో చేశారా మ్యామ్? అవునండి, చైర్ ఫోమ్ బోర్డ్ తో చేస్తాం. ఓకే, బాగుంది మ్యామ్, అసలు అలా అనిపించడం కూడా లేదు. అవునవును, మనం ఇదే వైట్ ఫోమ్ బోర్డ్ తోనే చేస్తాం. అంటే దానిపైన కలర్ వేయడమా మ్యామ్ అలా? అంటే బ్లాక్ కలర్ వేసేస్తాం. ఓకే ఓకే, ఒక్కసారి కట్టింగ్ అవి చూపిస్తారా మ్యామ్? చెప్తాను. అంటే అసలు మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది జస్ట్ ఒకసారి అవుట్. నేను ఏదో ఒక ఐటెం తీసి ఇప్పుడు చేసేయండి అన్నాను అనుకోండి, ఇది ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో మీకు తెలియదు. సో ఏది దేనికి చేస్తున్నాము అంటే నేను ఇప్పుడు ఇది చెప్తాను, మీకు ఇది కాదు, మీకు టీవీ యూనిట్ కొంచెం పెద్దగా కావాలి, ఈ పైన మీకు స్పీకర్ వద్దు, వేరేది కావాలి. అవి ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను చెప్పేది కాకుండా మీకు ఒక ఐడియా రావాలి కదా. సో అందుకని ఫస్ట్ అవుట్లుక్ మనం ఎలా చేస్తాము ఏం చేస్తాం అనేది తెలిస్తే నేను మీకు అన్ని చెప్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చి సేమ్ ఇప్పుడు నేను మనది పోస్టర్ లో పెట్టాను కదా. ఇది సోఫా, ఒకవైపు టీవీ ఉంటుంది, ఒకవైపు సోఫా పెట్టాను. మధ్యలో నాకు మనం ఎవరైతే నుంచో ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నామో, మీకు కపుల్స్ ఫోటో కానీ ఫ్యామిలీ ఫోటో కానీ అది కాదు. ఇప్పుడు చూడండి,
టీవీ యూనిట్ పెట్టాను. ఓకే, సో ఇక్కడ నేను సోఫా పెట్టాను. ఈ సోఫా కూడా నేను ఓన్లీ ఫోమ్ బోర్డ్ తో పెట్టి ఇలా వదిలేసాను. దీనికి మనం కలర్ చేసుకోవచ్చు, లేదు అవే వుడెన్ షీట్స్ మనం స్టిక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ పెట్టాను. నేను సంథింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ది ఫోటో ఇక్కడ పెడతాను. ఈ వెనకాలంతా ఏంటి కనిపిస్తుంది. సో ఈ వెనకాలంతా ఈ పైన ఏం రావాలి, మన ఫొటోస్ రావాలి. సో ఆ ఫొటోస్ ఏంటి, క్లాక్ సెట్ చేసుకుంటాము. మన ఫొటోస్ చిన్న చిన్న ఫొటోస్ ప్రింట్అవుట్స్ తీసుకుని అవి ఫ్రేమ్స్ లాగా చేసుకుని ఇక్కడ మీకు ఎన్ని ఫొటోస్ అయితే కావాలనుకుంటున్నారో అన్ని ఫొటోస్ సెట్ చేసుకుంటాం. ఓకే, ఈ వాల్ కి లేదు, మీరు ఈ వాల్ కి కూడా ఒక షెల్ఫ్ కావాలనుకున్నారు. నేను ఇక్కడ టీవీ యూనిట్ పెట్టేసాము. ఈ పైన 2 షెల్ఫ్స్ కావాలి. సో అదే ఫోమ్ బోర్డ్ తో మనం 2 షెల్ఫ్స్ చేసుకుంటాం. ఓకే, చేసుకుని దాంట్లో మీరు ఫొటోస్, చిన్న ఫొటోస్ కానీ మన మినియేచర్ ఐటమ్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అవి ఎలా పెట్టుకోవాలి ఏంటనేది చెప్తాను. సో అవి సెట్ చేసుకోండి. లేదు మీరు బర్త్డే థీమ్ చేయాలి, ఈ సోఫా ఉంచుతాను, ఈ టీవీ యూనిట్ తీసుకుంటాను. సో ఇది బెలూన్ డెకరేషన్ చేస్తాం. ఈ బెలూన్స్ అంటే ఏంటి, మనకు ఓన్లీ బీడ్స్ ని ఇలా కట్ చేసుకుని ఆర్చ్ టైప్ లో కట్ చేసుకుని సెట్ చేస్తాం. ఓకే, లేదు మీకు ఫొటోస్ వేరేలా సెట్ చేసుకోండి. మనం ఇందాక చూసి బెడ్రూమ్, లివింగ్ రూమ్, ఒక ఆఫీస్ కి ఎలా చేయాలని ఇది ఒక ఐడియా. తర్వాత మీరు ఒక ఎంగేజ్మెంట్ థీమ్ చేయాలని, సో డెకరేషన్ ఇలా వస్తుంది. సో దీన్ని బట్టి మీరు లేదు ఎవరైనా పిక్చర్ ని సేమ్ వాళ్ళ వెనకాల డెకరేషన్ ఎలా ఉంది, ఎలా రీక్రియేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు మీరు అన్ని క్లాసెస్ లో జాయిన్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటున్నాయి, అవన్నీ ఉంటాయి. వాటిని బట్టి మీరు ఆ ఫ్లవర్ డెకరేషన్ ఎలా చేస్తారు అనేది అది ఇంకా మీ ఇష్టం. చెప్పాను కదా, ఇది మెయిన్ ఎవరి క్రియేటివిటీ వాళ్ళది. సో మీకు ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్. అసలు మనకి దీంట్లో మెయిన్ మనకి తెలియనిది ఏంటంటే అసలు ఐటమ్స్ ఏమి యూజ్ చేస్తారు, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఎలా సెట్ చేస్తారు, అదే మనకి తెలియదు చూస్తాం. సో రిమైనింగ్ డిజైన్స్ అనేవి నెంబర్ ఆఫ్ డిజైన్స్ మనకి ఆల్రెడీ చాలా కనిపిస్తూనే ఉన్నాయి ఆన్లైన్ కదా. అది ఎలా చేస్తారు, దానికి ఏం మెటీరియల్ యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవడం కోసమే ఈ క్లాస్. ఓకే, సో మీకు ఇంకొక విషయం టేబుల్, గ్రాస్ కనిపిస్తున్నాయి, కనబడుతున్నాయి మ్యామ్. ఈ బ్రాస్ లో మనకు కావాల్సిన స్టోర్ చేసుకోవచ్చు ఇలా పుల్ చేసి. పద్మ గారు కనిపిస్తున్నాయా? పద్మ గారు ఉన్నారా? ఓకే, సో మనం ఇలా సెట్ చేస్తాం. ఇదిగోండి వెనకాల ఏ డ్రాస్ లేదు, మన ఎండిఎఫ్ కాదు, హోమ్ బోర్డే. హోమ్ బోర్డ్ తోనే మనం ఇలా స్టిక్ చేస్తాం. ఓకే, ఈ 3 సైడ్స్ ఒక బేస్ సెట్ చేసుకున్నాము, పైన కవర్ చేసాము. మరి పైన మనకి డ్రాస్ లుక్ ఎలా వస్తుంది, ఈ పైన పెట్టుకున్న ప్లెయిన్ షీట్ కి ఎక్స్ట్రా మనకి డ్రాస్. ఇప్పుడు నాకు 2 పెట్టాను నేను, మీకు 3 కావాలి, 3 పీసెస్ కట్ చేసి పెడతాను, రెక్టాంగిల్ పీసెస్. ఓకే, సో నేను ఇలా డ్రాస్ ఇలా దీనికి ఈ షేప్ లో పెట్టుకున్నాను. మీకు ఇలా కాదు, ఒక బీడ్ స్టిక్ చేసుకుంటాను. మనకి నాబ్స్ ఉంటాయి కదా,
మన డ్రావర్స్ లాక్కోవడానికి నాబ్స్ ఉంటాయా, అలా నాబ్ టైప్ లో కావాలి. బీడ్స్ పెట్టి ఐడియా వచ్చిందండి, అర్థమైందా? అర్థమైంది మ్యామ్. మౌనిక గారు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. అర్థమైంది మ్యామ్. అయింది మ్యామ్. ఓకే. సో మనకి ఏ డిజైన్ కావాలి, మనకి ఎలా కావాలంటే అది మన ఇష్టం వచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో మరి షెల్ఫ్స్, సోఫా, చైర్ ఇవే చేసుకోవచ్చా, ఇంకేమైనా చేయొచ్చా? బెడ్రూమ్ థీమ్ అన్నారు, బెడ్రూమ్ థీమ్ లో బెడ్ ఏది? అది టేక్ వుడ్. మీరు రోజ్ వుడ్ కావాలంటే చేసుకోవచ్చు. మా మంచానికి ఇలా వచ్చింది డిజైన్, మీరు వేరే డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ వుడెన్ షీట్స్ మీరు పింట్రెస్ట్ లో వుడెన్ షీట్స్ అని సెట్ చేస్తే మీకు వస్తాయి. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్, డిజైన్స్ వస్తాయి. సో అది ప్రింట్అవుట్ తీసుకుంటారు, మనకి ఈ ఫోమ్ బోర్డ్ కి ఇలా కట్ చేసుకుని స్టిక్ చేసుకుంటారు. అంటే అది వైట్ క్లాత్ బెడ్షీట్ లాగా వేసారా మ్యామ్? మీకు వైట్ క్లాత్ అని నేను లిస్ట్ లో పెట్టాను కదా. ఎస్ మ్యామ్. వైట్ క్లాత్ అంటే, ఈ వైట్ క్లాత్ ఏంటంటే యాక్చువల్గా ఇది క్లాత్ కూడా కాదు, మనకి పేపర్ క్యారీ బ్యాగ్స్ వస్తాయా, పింక్ కలర్, బ్లూ కలర్, ఎల్లో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయా. ఓకే మ్యామ్. అదే ఓకే. తెలుస్తుంది మీకు, అదే అదే. సో ఇలా మీరు సోఫా కానీ బెడ్ కి కానీ ఇదే వాడాలని ఏం లేదు, వెల్వెట్ క్లాత్ వాడచ్చు. రిమైనింగ్ మీకు ఏదైనా సాఫ్ట్ క్లాత్ ఏదైనా ఉంటే కొంచెం లుక్ బాగుండేది, అలాంటి ఏవైనా యూజ్ చేయొచ్చు. ఫోల్డ్ చేసి అంటే గ్లూ గన్ గానే ఏమైనా పెట్టాలా మ్యామ్? ఇది ఫోల్డింగ్ మనకు సైజు చూసుకుని కట్ చేసుకోవాలి. సైజ్ ఎలా తెలుస్తుంది, మన బాక్స్ సైజుని బట్టి విడ్త్ ఎంత ఉంది, ఈ విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఈ విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నా దగ్గర 2 బాక్స్లు ఉన్నాయి, 2 సైజెస్ లో ఉంది. ఇది ఈ బాక్స్ ఇది కాదు, నేను ఈ బాక్స్ కానీ చేసింది కాదు, ఇంకో బాక్స్ లోకి చేసింది. సో నాకు ఇది చూడండి ఎక్స్ట్రా బయటకు వచ్చేసింది, అవునా? సో అంటే మనకి ఈ విడ్త్ ఎంత ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి మీరు సోఫా చేసినా టేబుల్ చేసినా నాకు ఎంత వరకు కావాలి అనేది ఫస్ట్ మీరు బాక్స్ చూసుకుని ఎంత లెంగ్త్ ఉంది, మీరు ఏం చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఒక టీవీ యూనిట్ ఇందాక చూపించినట్టు సపోజ్ ఇక్కడ టీవీ యూనిట్ పెట్టారు, ఇక్కడ టేబుల్ పెట్టారు, నాకు మధ్యలో ఫిగర్ కావాలి. ఇలా కావాలి. ఓకే. ఓకే మ్యామ్. అంటే ఏంటి, ఈ టేబుల్ సైజు మనకి ఈ లెంగ్త్ చూసుకోవాలి, ఈ టేబుల్ సైజ్ ఎంత ఉండాలి, ఈ టేబుల్ సైజ్ ఎంత ఉండాలి అనేది మనం మెజర్ చేస్తాం మన బాక్స్ సైజుని బట్టి. ఇప్పుడు నేను పంపించిన బాక్స్ ఒక సైజు, ఇప్పుడు కిరణ్మయ్య గారి దగ్గర వేరే బాక్స్, ఆ బాక్స్ సైజ్ వేరే ఉంటుంది. మేబీ జ్యోతి గారు అక్కడ ఓన్ గా ఆవిడ చేయించుకున్నారు అనుకోండి, ఒకవేళ అనుకుందాం, దాని సైజెస్ ఒకలా ఉంటుంది. సో దాన్ని బట్టి ఆ లెంగ్త్ ఎంత ఉంది అనేది చూసుకుని ఆ సైజుని బట్టి ఓకే, మీరు ఫస్ట్ అవుట్ లైన్ ఒక పేపర్ మీద డ్రా చేసుకోండి. నాకు ఇక్కడ ఇంత హైట్, ఇంత లెంగ్త్, ఇంత విడ్త్ కావాలి. ఓకే, ఇటువైపు నాకు ఒక టీవీ యూనిట్ కావాలి, సో అది ఇంత లెంగ్త్ ఉండాలి, ఇంత విడ్త్ ఉండాలి అనేది ఫస్ట్ ఒక పేపర్ మీద అవుట్ లైన్ డ్రా చేసుకోండి. నాకు ఇక్కడ ఈ షెల్ఫ్ కావాలి, ఇక్కడ ఫొటోస్ కావాలి, ఇక్కడ నేను వాల్ క్లాక్ పెడదాం, ఇలా. ఓకేనా? సో అలా సెట్ చేసుకున్న తర్వాత ఎంత ఉంది ఏంటి, అప్పుడు మీకు సైజెస్ ఒక ఐడియా వచ్చిన తర్వాత టేబుల్ ఎలాంటి మోడల్ కావాలి అనేది ఇలా మొత్తం మీరు ముందు ఒక ప్లాన్ చేసుకుని అప్పుడు మనం కటింగ్ దగ్గర రావాలి. ఓకేనా? నెక్స్ట్ అసలు బాక్స్ గురించి, బాక్స్ లో మనం పెట్టే ఐటమ్స్ గురించి, ఏం పెడతాము, ఎలా సెట్ చేసుకోవచ్చు ఏంటనేది ఒక ఐడియా వచ్చింది కదా. ఓకే. నెక్స్ట్ ప్రింట్అవుట్స్.
ఇది ఒక టేబుల్, ఇది ఆఫీస్ టేబుల్ లాంటిది, ఇలాంటివి పెట్టుకోవచ్చు. సో ఈ టేబుల్ పెట్టుకున్నాం, ఇక్కడ సిస్టమ్ పెడతాము, ఇక్కడ సంథింగ్ ఒక 4-5 బుక్స్ పెట్టి సెట్ చేస్తాం. బుక్స్ కూడా మనమే తయారు చేస్తాం. బుక్స్ సెట్ చేస్తాము, మధ్యలో ఒక చిన్న పెన్ హోల్డర్ అంటే ఏంటి, మనం ఏదైనా దాన్ని తయారు చేయాలి. ఒక బీడ్ పెట్టి దాంట్లో రెండు కొంచెం చిన్న చిన్న మన టూత్ పిక్స్ 2 వేసి పెన్ లాగా షార్ప్ చేసి పెట్టేసామనుకోండి, అవే పెన్స్. అవునా? ఓకే. నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడ లైట్ సెట్ చేశాం కదా. లైటింగ్ ఇప్పుడు మీరు కొన్ని బాక్సులు చూస్తుంటే లైటింగ్ కనిపిస్తుంది, కానీ ఏం పెట్టారు ఎలా పెట్టారు అనేది మనకి ఏం కనిపించదు. ఏం కవర్ చేస్తుంది, ఈ లేస్ కవర్ చేస్తుంది. అవునా? చూడండి మీరు కొన్ని బాక్సెస్. ఓకే, వాళ్ళు ఈ పైన పెట్టింది ఏం పెట్టారు అనేది మనకు కనిపించకుండా చేసేది ఈ లేస్. ఓకే, సో ఈ లేస్ మనం ఇక్కడ పైన, సో ఇదనే కాదు, మీరు వేరే కలర్ యూస్ చేయొచ్చు, కొంచెం పెద్దది యూస్ చేయొచ్చు, కొంచెం చిన్నది, ఎలా యూస్ చేసుకున్నా పర్లేదు. బట్ ఇది ఏంటి అంటే మనం పెట్టిన లైటింగ్ ని కవర్ చేయండి. ఓకే, సో ఇది ఒకటి కూడా నోట్ చేసుకోండి, లేస్. నెక్స్ట్ నేను మీకు పీడిఎఫ్ పంపించాను కదా, బుక్స్ పీడిఎఫ్, ఫొటోస్ అవి ఎలా తీసుకోవచ్చు ఏంటి, క్లాక్ ఎలా సెట్ చేసుకుంటాం ఏంటని పీడిఎఫ్స్ పంపించాను కదా. అవి మీకు పేపర్ అది 150 GSM పేపర్ అంటే తెలుస్తుందండి. అంటే నార్మల్ మనం తీసుకునే జిరాక్స్ మీద కాకుండా నార్మల్ జిరాక్స్ తీసుకుంటాము, కలర్ జిరాక్స్ తీసుకుంటాము. ఈ రెండు కాకుండా 150 GSM అంటే ఏంటి, మనం ఇది వరకు ఫొటోస్ తీసుకుని ఫొటోస్ ఆల్బమ్స్ లో పెట్టేవాళ్ళం, మామూలు పాకెట్స్ ఇలాంటి ఫొటోస్ ఉండేవి కదా, పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్. సో ఆ పేపర్ అది, ఆ క్వాలిటీ ఏది ఉంటుందో అది. GSM అంటే ఏంటి అంటే పేపర్ క్వాలిటీ చెప్పేది. 150 GSM, 250 GSM అంటే పేపర్ థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. 250 GSM అంటే ఇది ఫోటో షీట్. మనకి ఫోటో ఇలానే ఉంటుంది కదా, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది కదా ఫోటో. దీంట్లో 300 GSM కూడా ఉంటుంది. 300 GSM అంటే మనకు అది ఇంకా శుభలేఖ కార్డు ఉంటుంది చూసారా, శుభలేఖ కార్డు అంతలా వస్తుంది అనమాట, అది 300 GSM. మనకి ఓన్లీ మీకు బుక్స్ అయితే కిరణ్మయ్య గారు మ్యూట్ చేసుకురా. మనకి బుక్స్ కి అయితే 150 GSM సరిపోతుంది. మనకి ఫొటోస్ క్వాలిటీ 150 GSM అంటే ఎలా ఉంటుంది మీరు చూస్తే కొంచెం మనకి ప్రింట్ డల్ వస్తుంది అన్నమాట, కొంచెం పేపర్ థిక్నెస్ కొంచెం పలుచగా ఉంటుంది. ఓకే, ఫొటోస్ వచ్చేసరికి 200 GSM కావాలి. 200 కానీ 250 కానీ అంటే మనకి అసలు ఒరిజినల్ ఫోటో ప్రింట్ అనమాట. అవైతే ఏంటి అంటే మీరు ఓన్ గా చేసుకోవడానికి నార్మల్ గా నేను ఒక బాక్స్ నాకంటూ నేను ఓన్ గా చేసుకోవాలి, బిజినెస్ పర్పస్ కాదు, నేను ఓన్ గా చేసుకోవాలనుకుంటున్నాను అంతే, నాకు నేనే క్రియేట్ చేసుకోవాలనుకుంటే 150 GSM లోనే మీ ఫోటోస్ ప్రింట్ కూడా తీసుకోండి. అది కాకపోతే ఫోటో ప్రింట్ షీట్ A4 షీట్ వచ్చి ఒక్కొక్క ఫోటోగ్రాఫర్స్ అది మన ఫోటోగ్రాఫర్స్ తో తీయించుకోవాలి. వాళ్ళు వచ్చి ఒక్కొక్క షీట్ కి 150, 100, 200 అలా చార్జ్ చేస్తున్నారండి, ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కోలా. మనకి ఇదైతే ఇంచుమించు 50-100 మధ్యలో ఉంటుంది. 150 GSM పేపర్ 100 మధ్యలో తీసుకుంటాం. అది కూడా ఏంటి, మనం క్యాన్వాలో సెట్ చేసుకుని నాకు ఇది ప్రింట్అవుట్ ఓన్లీ ఇవ్వమంటే, అలా కాదు నాకు ఇవి కొంచెం మినిమైజ్ చేయండి, మ్యాక్సిమైజ్ చేయండి అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు. అసలు ఇలాంటి మైన్యూట్ వర్క్స్ ఎవరు చెయ్యట్లేదు, మనం చేసుకుని వెళ్ళి ప్రింట్అవుట్ అంటేనే ఇస్తాం. ఓకే, మాకు ఇటు సైడ్ అయితే అసలు ఎవరికి తెలియదు. నాకు ఇది ప్రింట్అవుట్ అంటే ఏంటంటే ఈ చిన్న చిన్న పప్పులన్నీ తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు అంటున్నారంటే అలా. ఓకే, సో ఇది ప్రింట్అవుట్స్. మీరు ఫొటోస్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ఓకేనా?
క్యాన్వాలో ఎడిట్ చేసుకున్న దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటారు. సో ప్రింట్అవుట్ మీ చేతిలో ఉంది. నేను మీకు చెప్పినట్టు నేను మీకు దాంట్లో టీవీది పంపించాను, క్లాక్ ఉంది, టీవీ ఉంది. అలా మీకు ఇంకా రిమైనింగ్ ఏం కావాలి అంటే ఇంకా కొన్ని సపోజ్ వాల్ హ్యాంగింగ్ పెద్ద టీవీ యూనిట్ దగ్గర పెట్టుకుని ఇలా హ్యాండ్ పోస్చర్ ఒకటి, కపుల్స్ ఒకటి, అలాంటివి కొన్ని నేను మీకు ఇంకా కొన్ని పంపిస్తాను. నెక్స్ట్ గ్రీన్ ప్లాంట్స్ కొంతమంది వాల్ పెట్టుకుంటారు, వాల్ డెకరేషన్ మన ఫొటోసే కాకుండా కొన్ని పెట్టుకుంటారు. మన ఫొటోస్ అయితే మనం ఇలా చేసుకో. ఇలాగా ఇప్పుడు ఇది ఎంగేజ్మెంట్ ఫోటో. నేను మీకు ఇంత ఫ్లవర్ డెకరేషన్ చూపించానా, అది పెట్టుకుని ఇలాంటి ఫోటో పెట్టాలంటే ఇది ఎంగేజ్మెంట్ కదా, సో ఆ డిజైన్స్ అంటే ఇది జస్ట్ ఫ్యామిలీ ఫోటో. ఇది మా ఫ్యామిలీ. నేను ఇది ఏం చేయొచ్చు, ఇటువైపున సోఫా పెట్టి ఇటువైపున టీవీ యూనిట్ పెట్టి నేను మధ్యలో ఈ ఫోటో పెట్టేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఫోటో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ కాళ్ళు కనిపిస్తున్నాయా, ఫుల్ గా లేదు ఫోటో, కాళ్ళు కట్ అయిపోయింది. మరి మనము షాడో బాక్స్ లో ఆ ఫోటో పెట్టామనుకోండి, అది రియల్ గా అనిపిస్తుందా? అది కూడా ఒకటి చూసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో దాని ముందు మీరు ఏం పెట్టట్లేదు. ఒకవేళ అలా కాకుండా ఫోటో పెట్టి దాని ముందు సంథింగ్ ఏదైనా ఒక టేబుల్, ఇప్పుడు మనం చూడండి ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేస్తున్నాం అనుకోండి, మన ఇంట్లో ఏదైనా సంథింగ్ ఒక టీపాయ్ కానీ ఏదైనా పెట్టి దాని మీద కేక్ పెట్టి మనం దాని వెనకాల ఉంచుంటాం కదా, అలా చేయాలి అనుకున్నప్పుడు మీకు ఇలా కాళ్ళు లేకుండా ఉన్న ఫోటో అయినా పర్లేదు. ఎందుకంటే మనం ఎదర టేబుల్ సంథింగ్ ఏదో ఒకటి సెట్ చేసేసి కవర్ చేస్తాం. అలా కాదు, ఇటు టేబుల్ పెట్టి మధ్యలో ఫోటో పెట్టారు. మరి అలాంటప్పుడు మనకి కాళ్ళు కనిపించేలాగా లేకపోతే అది కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, రియల్ గా అనిపించింది కదా. సో మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో కూడా అది ఒకటి మీరు చూసుకోవాలి. మనం ఏంటంటే జనరల్ గా ఫ్లోలో ఏదో ఫేస్ ఈ ఫోటో ఫేసెస్ బాగున్నాయని సెలెక్ట్ చేసేసుకుంటాం, అది చెక్ చేసుకోవాలి, అవునా? సో అది కూడా ఫుల్ లెంగ్త్ ఉన్న ఫోటో చూస్తాం, మర్చిపోతారేమో నోట్ చేసుకోండి. ఓకే, క్లాక్ డిజైన్స్ కూడా మీకు నచ్చిన నేను ఒక డిజైన్ పంపించాను, మీకు అది కాదు వేరే డిజైన్స్ కావాలి, మీకు కావాల్సినవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కొంతమందికి వింటేజ్ ఫోటో కలెక్షన్ ఇష్టం ఉంటుంది కదా. వింటేజ్ ఫోటో అంటే మనకి ఓల్డ్ గ్రామ్ ఫోటో, ఓల్డ్ టైప్ క్లాక్ సంథింగ్ ఎవరో అయినా ఇంట్లో ఇలాంటి ఓల్డ్ టైప్ క్లాక్ ఇంకా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇలాంటిది సేమ్ ఇలాంటిదే పెట్టి మీరు వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు. ఇలాంటి క్లాక్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఆ క్లాక్ మనకి ఏం దొరకదు పెట్టారు. సో ఆ ప్రింట్అవుట్ తీసుకుని మనం ఈ ఫోమ్ బోర్డు స్టిక్ చేస్తాం. సో ఆ ప్రింట్అవుట్ ఆ డిజైన్ కావాలిగా. సో ఇది వింటేజ్ కలెక్షన్. గ్రామ్ ఫోన్, ఈ గ్రామ్ ఫోన్ ఉంది, ఈ ప్రింట్అవుట్ తీసుకుంటాం. ఇది మనం కట్ చేసి వెనకాల ఫోమ్ బోర్డ్ స్టిక్ చేసి ఈ టేబుల్ మీద పెడతాం. గ్రామ్ ఫోన్ పెట్టినట్టే ఉంటుందా? ఓకే, ఒక నిమిషం.